జై జయ శంకర హర హర శంకర. అందరికీ నమస్కారం. మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వేద భారత పరిక్రమ యాత్ర జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతో, సంపూర్ణ అనుగ్రహంతో, వారి ఆదర్శంతో సంకల్పించినటువంటి ఈ పరిక్రమ యాత్ర పూర్వకాలంలో మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఏ విధంగా అయితే దేశమంతా పర్యటన చేసి ధర్మస్థాపన చేశారో వారిని అనుసరిస్తూ మేము కూడా యథోచితంగా మా శక్తి మేరకు సంవత్సరంలో సుమారుగా ఒక 40 రోజుల పాటు ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మేము నేర్చుకున్నటువంటి ఈ వేద మంత్రాలని దేశ రక్షణ కోసం వినియోగించాలని ఉద్దేశంతో ప్రతి చోటకి వెళ్ళి ప్రతి రాష్ట్రంలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని ఈ వేద ఘోషతో, వేద మంత్రోచ్చారణతో సస్యశ్యామలం చేస్తూ దేశమంతా కూడా మనుషులు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని, ఎక్కడైతే దుర్భిక్షం ఉంటుందో అక్కడ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఈ వేదమాత అనుగ్రహం కలగాలని, మన వేద సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని, మన దేశ సంపద వేద సంపద దానిని మనం కూడా కాపాడుకుంటూ ఉండాలి, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా తెలియజేస్తూ మేము వెళ్ళే ప్రతి ప్రాంగణంలో సుమారుగా 21,000 కిలోమీటర్లు మన ఆంధ్ర రాష్ట్రం మొదలుపెట్టుకొని ఒరిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్ మీదుగా అస్సాం వెళ్ళి అస్సాం మీదుగా మరలా బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మీదుగా ఛత్తీస్గఢ్ వయా మరలా మనం అక్కడ హిమాచల్ ప్రదేశ్, దాని మీద నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి మరలా కిందకి అలాగా హర్యానా మీద నుంచి పంజాబ్ నుంచి రాజస్థాన్ మీదుగా మరలా గుజరాత్ వెళ్తాం ద్వారకా పీఠానికి, ఉత్తరాఖండ్లో జోషిమఠ్ చూసుకొని మరలా ఇక్కడ ఒరిస్సాలో పూర్వామ్నాయ పీఠమైనటువంటి గోవర్ధన పీఠాన్ని దర్శనం చేసుకొని అక్కడ మీదుగా జోషిమఠ్, అక్కడి నుంచి పూరి ద్వారకాపీఠం, దాని తర్వాత మరల మధ్యప్రదేశ్ మీదుగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా కేరళ నుంచి తమిళనాడు నుంచి మరలా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేరుకుంటాము. సుమారుగా 40 రోజులు పడుతుంది యాత్ర. రాత్రంతా ప్రయాణం చేస్తూ ఉంటాము, పగలంతా కూడా ఈ దేవాలయ దర్శనాలు, అదేవిధంగా దేవాలయ ప్రాంగణాల్లో కూడా మనం ఈ రుద్రాభిషేకం కావచ్చు, వివిధ రకాల పూజా కార్యక్రమాలు, హోమాదులు, ప్రతి చోట ఈ యొక్క వేద మంత్రాలతో, ఈ హోమ ధూమంతో ప్రకృతిని సమతుల్యం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి గాను చతుర్వేద పండితులు మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా యాత్రలో, మా ప్రచార రథంలోనే సుమారుగా 25 మంది వేద పండితులు, ఒక్కొక్క వేదానికి 4 చొప్పున 5 వేదాలకి 20 మంది, మరియు స్మార్త పండితులు, అనుష్ఠాన పరులు కూడా సుమారుగా 25 మంది పైనే ఈ యొక్క యాత్రలో పాల్గొంటారు. వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మన సంస్థ సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ చేస్తుంది. మొత్తం అంతా కూడా ఇది 6వ సంవత్సరంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా, దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి గాను ఎంతో వ్యయ ప్రయాసలు, శ్రమ కూడా ఎంత ఉన్నా సరే అదంతా కూడా శ్రమగా భావించకుండా ఇష్టంగా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే దాన్ని మేము ఇష్టంగా స్వీకరించి, ఇది మా బాధ్యతగా, ఎందుకంటే వేదం నేర్చుకుని వేద పండితులుగా, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో వేద పండితులుగా తయారైన తర్వాత ఈ వేద సంపదని దేశ రక్షణ కోసం వినియోగించాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క వేద ప్రచార యాత్రని మనం ప్రారంభించాము. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేద పరిక్రమ యాత్రని దిగ్విజయం చేస్తారని, రేపు త్రయోదశి 28 డిసెంబర్న ఈ యాత్ర ప్రారంభమవుతుంది విశాఖపట్నం మన సప్తర్షి ఆశ్రమం నుంచి. కావున ఈ సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వేద పండితులు, స్మార్త పండితులు, బ్రాహ్మణోత్తములే కాకుండా ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రచార రథాన్ని ప్రారంభించడానికి అందరూ ముందుకొస్తారని సవినయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జయ శంకర హర హర శంకర. శుభం. నేను మీ మాధవ్ శర్మ, సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్.